సింగరేణితో 7 ఏళ్ల బంధానికి ప్రేమపూర్వక వేడుకలు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన ఎం బలరాం. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులకు సింగరేణి ఆవిర్భావ హలో దినోత్సవ నూతన సంవత్సర సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 7 ఏళ్లుగా మీతో ఉన్న అనుబంధానికి, మీరు చూపిన ఆప్యాయతకు, అభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడ్కోలు తీసుకుంటున్నాను అని 137 సంవత్సరాల సింగరేణి ప్రస్థానంలో లక్షలాది మంది కార్మికులు సింగరేణి తల్లి సేవలో తరించారు. మన సింగరేణిని ఉన్నత స్థాయిలో నిలపడానికి సర్వస్వాన్ని ధారపోశారు. శ్రమ శక్తితో సిరులను పండించారు, వెలుగును నింపారు. అలా తెలంగాణకు మణికంఠంగా వెలుగొందుతున్న సింగరేణికి సేవలు అందించే మహద్భాగ్యం లభించడం నా జీవితంలో ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నానన్నారు. 7 ఏళ్ల పాటు ఈ సింగరేణి తల్లి సేవలో విభిన్న హోదాల్లో సేవలు అందించే అదృష్టం నన్ను వరించింది అని, మీ అందరి ఆదరాభిమానం వల్లే నా బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం, రాజస్థాన్ లో 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడం, కర్ణాటకలో బంగారం రాగి గనుల అన్వేషణ లైసెన్సులు దక్కించుకోవడం లాంటి ఎన్నో చారిత్రక విజయాల్లో నేను మీలో ఉండడం నా గొప్ప సంతృప్తిని మిగిల్చిందన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోని 5-6 దేశాల్లో సింగరేణి కార్యకలాపాలు నిర్వహించబోతుందని సగర్వంగా తెలియజేస్తున్నారని, ఇప్పటికీ నేను మీతో కొనసాగిపోయినప్పటికీ సింగరేణి విజయాలను బయట నుంచి చూసి సంతోషిస్తానని, మీ విజయం ఎప్పటికీ నా విజయంగానే భావిస్తారని తెలియపరుస్తున్నానన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో బొగ్గుకు డిమాండ్ తగ్గుతుంది. దేశంలోనూ బొగ్గు రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. కాబట్టి వస్తున్న మార్పులను గమనించి పునరుత్పాదక ఇంధన రంగంలోకి సింగరేణి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందించానని, 5000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు పలు పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, అలాగే సింగరేణి భవిష్యత్తుకు దిశా నిర్దేశంగా ఉండేలా విజన్ డాక్యుమెంట్ 2032-2047ను రూపొందించామన్నారు. ఇవన్నీ కార్యరూపం దాల్చితే సింగరేణికి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని, వేల మంది కార్మికుల జీవితాలకు, స్థానిక యువత ఉపాధికి బలమైన భరోసా లభించాలన్న తపనతోనే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని మీతో పంచుకుంటున్నానన్నారు. సింగరేణి అనేది ఒక గొప్ప కుటుంబమే కాదు, ఇది ఒక అద్భుతమైన పాఠశాల కూడా. ఇక్కడ నేను ఎన్నో నేర్చుకున్నానని, ఇక్కడ హోదాల కన్నా ఒకే కుటుంబం అనే భావన ఎక్కువగా ఉందని, కాబట్టి నేను అందరితో కలిసిమెలిసి సంస్థ అభివృద్ధికి నా వంతు కృషి చేశానన్నారు. ఇక్కడ పనిచేసిన అనుభవం నా తర్వాత ఉద్యోగ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నారని, నాపై ప్రేమాభిమానాలను చూపిన మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటారని, మన సింగరేణి జాతీయ స్థాయిలోనే కాదు గ్లోబల్ సింగరేణిగా ఎదగాలన్నదే నా ఆకాంక్ష, నా కళ. దీనికోసం నా వంతు అహర్నిశలు కృషి చేస్తానని, ఆ కళ త్వరలోనే సాకారం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను, పలు బొగ్గు గనుల్లో విపత్తులను, బొగ్గు మార్కెట్లో తీవ్ర పోటీని, బొగ్గు బ్లాక్ల వేలం లాంటి సున్నితమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సింగరేణిని అత్యుత్తమ బొగ్గు కంపెనీగా నిలిపేందుకు మీ అందరి సహకారంతో అనుక్షణం కృషి చేశారని, సింగరేణితో నాకున్న 7 ఏళ్ల అనుబంధంతో మర్చిపోలేని విజయాలు, కలకాలం నిలిచి ఉండే మధుర జ్ఞాపకాలు ఎన్నో నా మదిలో నిలిచిపోయాయన్నారు. నా ఈ సింగరేణి ప్రస్థానంలో మీ అందరి ఆదరాభిమానాలు, సహకారం నేను ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేనని, సింగరేణి అంతర్జాతీయ యావనికపై దేశ పతాకాన్ని ఎగరవేసే రోజు ఎంతో దూరంలో లేదని తెలియజేస్తూ మీ నుండి ఆత్మీయ పూర్వక వీడ్కోలు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అని అన్నారు.